హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదయకాల సమయంలో మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని కనపరుద్దాం. నాతో పాటు కలిసి ఏకీభవించాల్సిందిగా ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాను. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధి కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దూర ప్రాంతాల్లో నాయనా ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో ప్రభా, ఈ ప్రార్థన యొక్క ఆశీర్వాదము, ఈ ఆరాధనలో ఉన్న సామర్థ్యము, శక్తిని వారు అనుభవించడానికి కృప కలగ చేయమని అడుగుతా ఉన్నా ప్రభా. మీకే మహిమ, ఘనత, ప్రభావంలో చెల్లిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దామా? హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నా పూర్ణ బలముతో, సేవించేదన్ నా పూర్ణ బలముతో, సేవించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఓ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే వందనమయ్యా. యేసయ్యా నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నా పూర్ణ బలముతో, సేవించేదన్ పూర్ణ మనసుతో ఆరాధితున్ నా పూర్ణ బలముతో, సేవించేదన్. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు నన్నాదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు నన్నాదుకున్నావు. అయ్యా ఇంతవరకు నాదుకున్నావే. యేసయ్యా ఇంతవరకు నాదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు, పూర్ణ బలముతో సేవించేదన్ పూర్ణ మనసుతో ఆరాధితు, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఓ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. యేసయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు,
పూర్ణ బలముతో సేవించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చవే వందనమయ్యా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చవే వందనమయ్యా. నాకు శాంతినిచ్చవే వందనమయ్యా, నాకు శాంతినిచ్చవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో సేవించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. శబ్దమా ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా, 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 నా యేసయ్యా. ఓహో ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా
ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క మాటను మనం ధ్యానించుకుందామండి. మనందరికీ తెలిసినటువంటి ఈ కీర్తన భాగము ఒకసారి మనము ధ్యానించుకుందాం. దేవుని యొక్క మాట 28వ అధ్యాయము. ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి మీరు కూడా మీకు అందుబాటులో దేవుని వాక్యం ఉంటే ఖచ్చితంగా వాక్యాన్ని మీరు ఒకసారి చూడండి. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే నీతో నాతో మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు దిగులు చెందిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. దేవుని మాటను మనం ధ్యానించుకొని దాన్ని స్వీకరిద్దాం. ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ మన హృదయంలో ఆ వాక్యాన్ని పెట్టుకున్నప్పుడు ధైర్యము కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ మాట నేను చదువుతాను, ఒకసారి మీరు కూడా చూడండి. 28వ కీర్తన భాగము మొదటి నుంచి చివరి వరకు. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండుకువా, నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపం చేయవారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయముతో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలము ఇమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించుచున్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము హర్షించుచున్నది. ఈ కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన భక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించునుగాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అంటే, ఈ యొక్క అధ్యాయంలో దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గముగా నువ్వు మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నువ్వు మౌనంగా ఉండేలా నేను సమాధిలోనికి దిగిన వాని వలగుదును. ఏమంటా ఉన్నాడంటే, దేవునితో మాట్లాడాలి. దేవుడు దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది తను తెలుసుకోవాలన్న ఆశ. అంటే ఎలా అంటే చూడండి, మీరు నాతో మాట్లాడకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఏమంటా ఉన్నాడంటే, నువ్వు మౌనం గుండినేడలా నేను సమాధిలోనికి దిగవాలని నేను అగుదును, దిగువారి వల్ల అగుదును. అంటే చచ్చిన వారిలాగే అయిపోతాను నేను. నువ్వు మౌనంగా ఉండదు ప్రభా, నాతో మాట్లాడు. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట అంటే దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని యొద్ద నుంచి మనము ఖచ్చితంగా దేవుని మాటను వినాలి అన్న ఆలోచన ఇతనికి ఎంత ఎక్కువగా అనిపిస్తూ ఉందో మనకు అర్థమవుతా ఉంది. నేను ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటేనంట సమాధిలోనికి వెళ్ళిన వాడి వల్ల అయిపోతానంట ఉన్నాడు. నేను నీకు మొర్రపెట్టినప్పుడు, నీవు పరిశుద్ధాలయం వైపు నాకు చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులు పాపం చేయవారిని నీవు లాగివేయనట్టుగా నన్ను లాగివేయొద్దయ్యా. వారి దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానం మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయి. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయి. వారికి తగిన ఫలము ప్రతిఫలమిమ్ము అంటా ఉంటూ 5వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. బికాస్ ద రిగార్డ్ నాట్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ నార్ ద ఆపరేషన్ ఆఫ్ హిస్ హ్యాండ్స్, హీ షల్ డిస్ట్రాయ్ దెమ్ అండ్ నాట్ బిల్డ్ దెమ్ అప్. వాళ్ళని తిరిగి కట్టాలి. ఎందుకు కట్టలేని పరిస్థితిలో వారు ఉన్నారంటే, మనం గమనిస్తే దేవుని యొక్క కార్యాలను వాళ్ళు లక్ష్య పెట్టలేని స్థితిలో ఉన్నారంట. ఈ రోజున చాలామంది దేవుని కార్యాలని చాలామంది లక్ష్య పెట్టలేని పరిస్థితి. చాలామంది జీవితాల్లో ఎందుకు
అద్భుతాలు చూడలేకపోతా ఉన్నారు. ఎందుకు వారి జీవితంలో గొప్ప కార్యాలు చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. వారు ఎట్టి పరిస్థితులు దేవుని కార్యాలను ఏం చేయట్లేదంటే రిగార్డ్ నాట్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్, అంటే గుర్తు చేసుకోవట్లే, రికార్డ్ చేసుకోవట్లే. వాళ్ళు దేవుడి కార్యాలని ఏం చేయాలో తెలిసినా, నీ జీవితంలో అద్భుతం జరగాలి, నీ మేలు పొందుకోవాలంటే నువ్వు నిత్యము దేవుని కార్యాలని గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి ఎక్స్పీరియన్స్లోకి నువ్వు వెళ్ళాలి. మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు దావీదు ఏమంటాడంటే, ఆ గొలియాతు యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు తను జ్ఞాపకం చేసుకుంటాడు. అందరూ అంటారు, నువ్వు ఇంత చిన్నవాడివి కదా, నువ్వు ఎలా యుద్ధం చేయగలవు, అంత గొప్ప గొలియాతు, వాడిని చూస్తే రాజు సైతము భయపడతా ఉన్నాడు, పరుగులెత్తుతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా చేయగలవు, నువ్వు ఎలాగ అతన్ని పోరాడగలవు, అతను చూసే చాలామంది భయపడిపోయి పారిపోతూ ఉన్నారు కదా అని అంటే, యుద్ధము యెహోవాది అంటా ఉన్నాడు దావీదు. అంటూ ఏమంటాడు తెలిసినా, నేను ఒకసారి గొర్రెలు కాచుకుంటూ అడవిలో ఉన్నప్పుడు ఒక సింహం వచ్చి ఆ గొర్రెని అటాక్ చేసి తీసుకెళ్ళిపోతుండగా నేను దాన్ని తిరిగి ఆ గొర్రెని తన నోట్లోంచి బయటికి లాగి తీసుకొని ఆ సింహాన్ని చంపివేయడం జరిగింది. అది దేవుని వలన మాత్రమే. ఒక సామాన్యమైన చిన్న బాలుడు ఆ సింహాన్ని చంపగలిగిన సామర్థ్యం ఉంటుందా? వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఆ సామర్థ్యం ఉండదు. కానీ తను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. తన ముందుకి ఒక ఉన్నతమైన ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు తెలిసినా, దేవుడు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అదే అతనికి విజయముగా మార్చబడింది. ఇంకొకసారి ఏమైంది తెలిసినా, ఎలుగుబంటి వచ్చి మరలా గొర్రెలను దాడి చేస్తున్నప్పుడు దాని నుంచి కూడా తప్పించి ఆ ఎలుగుబంటిని కూడా చంపేశాడు. ఈ రెండు తన జీవితంలో జరిగిన కార్యాలు ఎవ్వరు చూడలే, ఎవరికి తెలియదు. అడవిలో ఎక్కడో ఉన్నాడు, అడవిలో జరిగిన తర్వాత చంపేశాను అన్నయ్య ఇదిగో అని పక్కనోడికి చెప్పినా అడు నవ్వుకుంటాడేమో, చచ్చిపోయిన సింహాన్ని ఎట్టి మళ్ళీ చంపేశాను అంటా ఉన్నాడు అని అనుకోవచ్చు. అని అతనికి తెలుసు, అతని హృదయానికి తెలుసు, ఇది దేవుడు చేసిన కార్యము. నా శక్తి నా బలముతో అయితే నేను ఎలుగుబంటిని అటాక్ చేయలేను, దాన్ని నేను చంపలేను, ఆ సింహాన్ని నేను చంపలేను, ఇది దేవుని వలన మాత్రమే సాధ్యమైంది అని తను గుర్తించుకొని దేవుని స్తుతిస్తూ ఉండడం వలన ఏమైతా ఉందో తెలిసిన, తన ముందున్న గొలియాత్ ఎన్నో మాటలు అంటా ఉన్నాడు. ఇదిగో నేను చంపి గద్దలకి కాకులకి నేను వేసేస్తాను, ఏంటి నేను కుక్కను అనుకున్నావా, కర్ర తీసుకొచ్చి కొట్టడానికి వస్తూ ఉన్నావు, ఎన్నో మాటలు అంటా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను దూషిస్తూ ఉన్నాడు, మానకు అనేక దినములు దూషిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీదకి తిని వెళ్తూ అంటాడు, ఇదిగో యుద్ధము యెహోవాదే, ఈరోజు నీవు నా చేతిలో చచ్చిపోతావంతే, నిన్ను చంపైపోతావునని అంటా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంటే, దేవుని కార్యాలని తను తలుపోసుకోవడం వలన, రికార్డ్ చేసుకోవడం, గుర్తు చేసుకోవడం వలన, వాటిని లక్ష్యం చేసుకోవడం వలన, వాటిని పదే పదే ధ్యానించడం వల్ల, ఇదిగో ఈ చిన్నది కూడా నా జీవితంలో పెద్ద మ్యాటర్ కాదంటా ఉన్నాడు. ఈ రోజున నీవు నీ కష్టాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నావా? నీ లక్ష్యము ఎక్కడుంది? నీకు జరిగిన అపకీర్తి, నీకు జరిగిన కీడు, నీకు జరిగిన అవమానము నిన్ను బాధ పెట్టి నువ్వు పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నావా? అలా జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే నీకు భయము ఆవరిస్తుంది, నీవు నీ శక్తి మీద ఆధారపడతావు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు చేసిన కార్యాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేసిన మహత్తరమైన కార్యాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కానీ వాటిని నెమరు వేసుకోవడానికి బదులుగా నీ కష్టాన్ని, నీ బాధల్ని, నీ ఇబ్బందుల్ని, ఇరుకుల్ని నువ్వు నెమరు వేసుకుంటా ఉన్నావా? నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు లక్ష్య పెడుతున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం చేయాలి తెలిసినా, దేవుని కార్యాలు మాత్రమే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధింపరచక నిర్మూలము చేయను. వారు ఏం చేయట్లేదంట, దేవుని కార్యాలని లక్ష్య పెట్టలేదు. ఆయన హస్తకృత్యములు, ఆయన చేతులతో చేసిన పనుల్ని వారు జ్ఞాపకం చేసుకోవడం వల్ల వారు వృద్ధిపరచబడలేదు. ఇక్కడ దావీదైతే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, ప్రభా ఇదిగో పలానా టైంలో నువ్వు ఇలా చేసావు, నాకు ఇలా సహాయం చేసావు నాయనా, నీవు ఖచ్చితంగా ఈ సున్నతి లేని పిలిస్తుడిని అయ్యా, నీ పక్షమున అయ్యా, యెహోవా నామములో వాడిని నేను ఓడిస్తానని ధైర్యంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి తెలిసిన, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఈ రోజున నువ్వు దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రతి హృదయాన్న లేచి, దేవా నీవు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలని చెప్పగలగాలి, స్తోత్రాలని చెప్పగలగాలి. ఇదిగో పలానా టైంలో నా జీవితంలో ఇంత గొప్ప అద్భుతం చేసావయ్యా, ఆ టైంలో ఇంకా మనుషులందరూ చేతులు విడిచిపెట్టినప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు ప్రభా అయ్యా అని ఎప్పుడైతే ఈ విధంగా ఎవరైతే వాటిని ధ్యానిస్తూ లక్ష్య పెడుతుంటారో వాళ్ళు వృద్ధిపరచబడతారంట. అన్ని విషయాల్లో వారు ఫలిస్తారు, అన్ని విషయాల్లో వారు వారు వృద్ధిపరచబడక నిర్మూలం చేయబడతారంట. ఎవరు? లక్ష్య పెట్టని వారు. ఒకవేళ నువ్వు లక్ష్య పెట్టగలిగితే, ఒకవేళ నువ్వు దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోగలిగితే నువ్వు ఏమవుతావు తెలిసిన, వృద్ధిపరచబడతావు.
నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు, నీ ముందున్న ప్రతి యుద్ధాన్ని నువ్వేం చేయగలవు తెలుసు? చాలా ఈజీగా దేవుని పక్షమున నువ్వు యుద్ధం చేయగలవు. దావీదు ఏం లేదు, తన చేతిలో ఉన్న చిన్న రాయి, గొలుకు రాయి తీసుకున్నాడు. ఓకే, ఆ రాయితో అంత గొప్ప గొలియాతు పడతాడనేది అసంభవం, జరగని సంగతి. ఆ ఒడిసెలు తిప్పి వేశాడు. ఆ మొదటి రాయి తగలగానే, నుదుటి మీద పడగానే వెనక నుంచి దేవుని హస్తం తన్ని కొట్టిందేమో, బొమ్మల్లో పడిపోయాడు. ఆ ముంగటికి పడిపోయాడు. పడిపోగానే తన ఖడ్గం తీసి అతని బుర్రని చిరఛేదనం చేశాడు. ఆ తీసుకొచ్చి రాజు ముందు నిలబడ్డాడు. అయ్యా, ఇదిగో దేవుని నామంలో విజయం పొందుకున్నాం. అది చూసి, ఆ యొక్క ఓటమిని చూసి ఇజ్రాయెల్ ప్రజలందరూ పారిపోయారు, యుద్ధం చేయలేకపోయారు. ఇంకా గొలియాతు మరణాన్ని చూసి అందరూ పారిపోయారు. అంటే నీ ముందున్న టాస్క్, నీ ముందున్న యుద్ధము, నీ ముందున్న పోరాటములు ఏవైనా సరే నీవేం చేయాలి తెలిసిన? భయపడిపోయి, అమ్మో ఇంకా అయిపోయిందేమో నా పరిస్థితి, నేను మునిగిపోతానేమో, చచ్చిపోతానేమో అని. శిష్యులు చూడండి, ఓడలో ఉన్నప్పుడు, అయ్యా నీకు చింత లేదా, నీకు బాధ లేదా, మేము చచ్చిపోతా ఉన్నామని అంటే యేసుప్రభు లేచేమంటాడు తెలిసిన? గాలిని గద్దించగా నిమ్మలమాయను. ఎంతకాలం ఇలా ఉంటారు అల్ప విశ్వాసులారని తిడతా ఉన్నాడు. ఈరోజు నీవు అల్ప విశ్వాసిగా అలాంటి ఆలోచనతో ఉన్నావేమో, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, దేవుని యొక్క కార్యాలని తలపోసుకో. దేవుడు చేసిన ప్రతి చిన్న విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో. ఉన్నతముగా దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా? ఈ సమయంలో ఈ మాటలు మీరు నిజంగా తీసుకున్నట్లయితే, హృదయంలోనికి తీసుకోగలిగితే దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. ప్రభా, అయ్యా నీవు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ కార్యాలని, హస్తకృత్యములను మేము లక్ష్యము చేస్తూ వాటిని తలబోసుకోవడం మాకు నేర్పించండి ప్రభా. అనేక మార్లు మా చింతన, మా బాధ, మా వేదన దినమంతా అదే మాకు ఆహారం అవుతా ఉందేమో, దాన్నే ధ్యానించుకుంటూ బాధలో ఉంటా ఉన్నామేమో. మేము ఎప్పటికీ విస్తరించబడలేమయ్యా, మేము ఎప్పటికీ విజయం పొందుకోలేమయ్యా. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే బిడ్డలున్నారో ప్రభా, ఇప్పుడే వారికి విడుదల కలుగును గాక. నీ కార్యములు తలపోసుకుని బిడ్డలు చేయమని అయ్యా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమును ఆరోపించుకుంటా ఉన్నాం. దేవా, ఎవరైనా రోగులుంటే వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయండి. ఎవరైతే బిడ్డలు లేని వారు ఉన్నారో ప్రభా, వారికి ఉన్నతమైన బిడ్డలు మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా, రోగులైన వారు, అవి ఏ క్యాన్సర్ స్టేజ్లో ఉన్న ప్రభా, బిడ్డలు విడుదల పొందాలి ప్రభా. ఎయిడ్స్ రోగులు బాగుపడాలి ప్రభా. మరణకరమైన ప్రతి రోగం నుంచి బిడ్డలు విడిపించబడాలి ప్రభా. అయ్యా, గుండె జబ్బుల నుంచి విడుదల, అయ్యా శ్వాసకోశ జబ్బుల నుంచి విడుదల, అయ్యా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి విడుదల, అయ్యా కంటి చూపును సరళము చేయమని అడుగుతున్నాను ప్రభా. పంటి సమస్య, నోటి సమస్య, అయ్యా బ్రెయిన్లో ఉన్న సమస్య, అయ్యా నాయన దేహంలో ఏ భాగంలో ఉన్న సమస్య అయినా, కంటికి కనిపించని కణుతులు కరిగిపోవును గాక. యేసు నామంలో దేహంలో అన్వాంటెడ్ గ్రోత్ ఏదైతే ఉందో అది యేసు నామంలో కొట్టివేయబడును గాక. ఉదయకాల సమయంలో బిడ్డలు మీరు స్వస్థపరచండి, బలపరచండి, లేవనెత్తండి ప్రభా. రోగులైన వారు ప్రతి ఒక్కరూ స్వస్థత పొంది ప్రభా నేను మహిమపరచడానికి అయ్యా ప్రతి బిడ్డను మీరు చేయమని అడుగుతా ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభా, అయ్యా ఏ సమస్యలతో, కోర్టు సమస్యలతో బాధపడుతున్నారేమో, అయ్యా అనేక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారేమో, బిడ్డలు విడుదల కలుగును గాక. అయ్యా మా దేశంలో సమాధానం ఉండును గాక, నెమ్మది కలుగును గాక. అయ్యా యుద్ధములు, పోరాటముల నుంచి మా దేశం విడిపించబడును గాక. ఉన్నత కార్యములు ఆ దేశంలో జరిగించండి. మంచి గవర్నమెంట్ విధానమును మాకు అనుగ్రహించండి. అధికారుల హృదయాన్ని తెరవ చేయండి ప్రభా. సంఘమును పాడు చేస్తున్న ప్రతి వ్యతిరేకతలు యేసు నామములో విర్రగొడతా ఉన్నాం ప్రభా. అయ్యా సంఘమునకు సమాధానము దయచేయమని అడుగుతున్నాను. నెమ్మదిని కలిగించండి అయ్యా. గొప్ప కార్యములు ప్రభా సంఘములో జరిగించండి అయ్యా. సంఘము నాయన మీరు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా మీ హస్తకృత్యములను జ్ఞాపకం చేసుకుంటూ, పరిశుద్ధాత్మ కార్యములను పట్టు ప్రభా అయ్యా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, మొదటి ఉజ్జీవము అయ్యా నాయన మొదటి కాలంలో జరిగిన ఉజ్జీవము ప్రభా మరలా తిరిగి పొందుకోవడానికి ప్రభా, విస్తరించబడడానికి మీరు కృప కలగచేయమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి నమ్మి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. మరలా రేపు ఇదే సమయాన్ని కలుద్దాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాటున మన భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.